హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ ఫ్రమ్ ఎన్లైటన్ అబ్రాడ్. ఫ్రెండ్స్, ఎందుకు తెలుసా మేము మనకి పిల్లలకి నచ్చింది ఏంటి తెలియదు, ఎక్కడ చదవాలని తెలియదు. సో శ్రేయస్, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నీకు నచ్చింది ఏందో చూడాలి, చూసి ఆ దాని మీద ప్యాషన్ పెంచుకోవాలి. చూడు, నేను ఆల్రెడీ చాలా చెప్తుంటాను. సచిన్ టెండూల్కర్ 6 కొట్టేటప్పుడు సచిన్ నచ్చి కొడతాడు. సచిన్ అకౌంట్లో ఆ 6 తగ్గట్టు 6 crores డబ్బులు పడచ్చు, కానీ ఆ 6 crore డబ్బుల కోసం ఇప్పుడు కొట్టాడు. నచ్చినట్టు కొట్టిన వల్లే మేము ఏరైనా మ్యూజిక్ కొట్టాడు నచ్చే చేస్తాం. మేము మీ జాబ్ మేము నచ్చకపోతే చేయగలుగుతాం. నరకం కదా మ్యామ్. సేమ్ ఇవన్నీ మనం చేస్తాం. చూడండి మ్యామ్, మన లక్ మ్యామ్. మా డాడీ డైరెక్టర్ మ్యామ్, వాళ్ళంతా లక్ మ్యామ్. ఇప్పుడు పాప వీళ్ళకి నచ్చింది ఏదో మనకి తెలియదు, ఏదో మనకు నచ్చితే మనకు తెలియదు కాబట్టి. సో ఆ క్వశ్చన్ నాకు వచ్చేస్తున్నాం. అదే ఇప్పుడు శ్రేయస్ 3 years ఒక టాప్ యూనివర్సిటీ, తనకి నచ్చింది ఫస్ట్. శ్రేయస్కి నచ్చిందా నచ్చలేదా, నీకు ఏ ఇష్టమా, కంప్యూటర్ సైన్స్ ఇష్టమా, డేటా అనాలిసిస్ ఇష్టమా, మేనేజ్మెంట్, అది దాన్ని తినడానికి ఇంకో 1 year వచ్చేస్తుంది. సో వీ నెవర్ నో హౌ ఇట్, బట్ బై ఇన్ఎవిటబుల్ అంటే నెసెసిటీ ఉంది మ్యామ్. ఇప్పుడు లైఫ్లో మనం సెటిల్ అవ్వాలంటే డేటా అనాలిటిక్స్, ఏఏ, మిషన్ లెర్నింగ్, ఈ 3 బాగుంటుంది. సో శ్రేయస్ లెట్ సపోజ్ ఇక్కడ చేయకుండా సేమ్ కాన్సెప్ట్ ఈజ్ గెటింగ్ ఇన్ టు సమ్ యూఎస్. అక్కడ ఏం చేసాడు దాంట్లో ఏది మనం పట్టించుకో, మనకు కావాల్సింది ఆకలి తినేవచ్చు. సేమ్ మనం నచ్చిన కోర్సు ఇక్కడ చేయడానికన్నా అసెస్మెంట్ అంటే ఎలాగ నేర్పిస్తున్నారు, అదే మేము తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తాం. అక్కడంతా థియరిటికల్ అంతా ప్రాక్టికల్ అసెస్మెంట్ ఉంటుంది. సో తను మంచి యూనివర్సిటీ ఎంచుకుంటాం. రిమూవ్ ఆల్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, ఇది బేడ్ గుడ్ 10 మంది మేము నెగటివ్ ఇంప్రెషన్, నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎవరివే ఇట్ కమ్స్. బట్ నువ్వు పాజిటివ్గా నీకు నచ్చిన కోర్స్ ఏదో అది ఎంచుకొని ఒక మంచి యూనివర్సిటీ, యుఎస్ కానీ, యూకే కానీ, జర్మనీ కానీ, ఒక 3 years మేము. నేను చెప్పేదంటే మ్యామ్, 4 ఏళ్ళు ఇక్కడ బీటెక్, 2 ఏళ్ళు మాస్టర్, 6 ఏళ్ళు లైఫ్ వేస్ట్ చేయగలరు. మన జీవితంలో చదువు 21 years వచ్చేయాలి. అదే 3 years బ్యాచులర్స్ చేసాం ఏఎంఎల్ కానీ ఎక్కడైనా 3 years యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో ఒక 3 years ఒక మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసి చదివేసాం శ్రేయస్. క్లోజింగ్ 3 ఏళ్ళ తర్వాత ఈ శ్రేయస్ ఇండియాకి రావచ్చు. ఇఫ్ ఈస్ గెటింగ్ ఎనీ Fortune 500 కంప్స్ అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. అర్థమైందా మ్యామ్? ప్లస్ యూ నో హౌ టు స్టాండ్ అండ్ స్టోన్. లైక్ మీరు లైఫ్లో ఇంకా తిరిగి చూడరు మ్యామ్. యాక్చువల్లీ బికాజ్ ఐ హ్యావ్ డౌట్స్ ఆన్ దట్. సో మామూలుగా మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత +2 ఇక్కడ అయిపోయిన తర్వాత పీజీ ఇక్కడ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనం అంటే బీటెక్ ఇక్కడ చేసేసిన తర్వాత 4-5 years వాట్ ఎవర్ ఇట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫారెన్ కాలేజ్ కామన్గా అందరూ చేసేది. సో మేము కూడా మొన్నటి వరకు ఆ ప్లాన్ అయితే ఏం లేదు. సో ఇంటర్ అయిపోయింది కదా, ఇప్పుడు +2 దాకా అయిపోయింది కదా, నెక్స్ట్ 4 years బీటెక్ వాట్ ఎవర్ ఏదైతే దాని తర్వాత ఏం కంటిన్యూ చూద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాం. మీరు చెప్పడం కాదు, +2 తర్వాతే ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ 3 years వేరే కంట్రీలో Absolutely. Okay. That way we are saving years of time, money and the quality of education what he is getting in his prime energy ఉన్నప్పుడు తను మంచి నేర్చుకుంటాడు. ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ 60 ఏళ్ళు ముసలితో నేర్పించేది ఉంది అక్కడ స్కూల్ నేర్చుకొని ఎంత ఎక్కదిందా కదా. అదే తను 18 yearsలో ఉన్నప్పుడు తను నేర్చుకుంటే తొందరగా ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది ఒకటి మ్యామ్. ప్లస్ ద వే తను ఉన్న క్లాసెస్లో పీపుల్ ఫ్రమ్ అరౌండ్ 100 countries ఆర్ 50 వాట్ ఎవర్, టర్కీ నుండి, ఆస్ట్రేలియా నుండి అన్ని కంట్రీస్ స్టూడెంట్స్ ఉంటారు. తను వెళ్ళేటప్పుడు అందరితోటి మింగిల్ అవ్వాలి. తనకి కష్టాలన్నీ కనిపిస్తుంది. నేను అక్కడే సుఖాలు ఉంటామని కాదు మ్యామ్, హీ నో హౌ టు హ్యాండిల్ దోస్. ఏజ్ ఉంది, వయసు ఉంది. సో ఒక 21 years తర్వాత హీ కెన్ స్టార్ట్ హిస్ ఓన్ బిజినెస్ మ్యామ్. ఇంకోటి మన ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే దే ఆర్ రెడీ టు మేక్ స్లేవ్స్. ఎడ్యుకేషన్ ఇంకోటి కింద పని చేయడానికి. చూడండి మ్యామ్, మీరు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ జాబ్ వస్తుందే అడగతాం.